సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు, సోలక్పల్లి, ఊట్ల, జిన్నారం, గడ్డపోతారం గ్రామాలలో 2,35 లక్షల నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ ప్రాంత అభివృద్ధికి పరిశ్రమలు సహకారం అభినందనీయమని అన్నారు. గడ్డపోతారం గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని హెటిరో పరిశ్రమ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజా అన్నా వద్దాం అయిపోయినాక అన్న కొద్దిగా సార్ బండి ఓకే ఇప్పుడు పడుతుంది ఒక 6 అయితే అయిపోతుంది. దూరం కెళ్ళి మేము కొద్ది సైడ్ జరిగే దట అరే అన్న గడపోతారా ఇదే ఊరు కదా. లోపల వరకు ఇచ్చినట లోపల పడాల దగ్గర ఉంది సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. అలాగే వెంకటేష్ గౌడ్ గారికి
ఎంపీటీసీ అమ్మగారికి, వేదికపై ఆశీర్వాద సోదరులకు, ఈ గడపతారం గ్రామ పెద్దలకు, జీపీ మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఈరోజు జిన్నారం మండలంలో 3,40,00,000 రూపాయలతో ఓన్లీ గడపతారం, విషయపల్లి, చెట్లపతారం, దాంతోపాటు మిగతా 4 గ్రామాలలో మొత్తం 4.5 కోట్లతోటి పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అవిటి ఇనాగ్రేషన్ చేయడం జరిగిందని అందరికీ తెలియజేస్తాము. ఇదంతా ప్రజల సహకారం, స్థానిక నాయకుల సహకారంతో, మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమల యజమానుల సహకారంతో, మెట్రో వారి సహకారంతో ఇంత కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. తప్పకుండా వారికి నేను పటంచెరు నియోజకవర్గ ప్రజల తరఫున మెట్రో వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ మన ప్రాంతంలో పరిశ్రమలు, కన్స్ట్రక్షన్ కంపెనీస్ చాలా ఉన్నాయి. మరి సహకారం తీసుకొని నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడం జరిగింది. ఇంకా చాలా పనులు చేయాలి. మనం తప్పకుండా ఈ ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని మన ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తారని మాటిస్తూ, మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తాను.